హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్. అందరు బాగున్నారా? గల్ఫ్ దేశం ఫస్ట్ టైం వచ్చిన తర్వాత మనము ఇంటికాడ నుంచి వచ్చిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు మనశ్శాంతి ఉండదు. ఒక నెల 2 నెలలు 3 నెలలు మనం ఏంటంటే పైసా చూసే వరకు మనశ్శాంతి ఉంటుంది. మనకు సాలరీ లేపిన తర్వాత అబ్బా జీతం మంచిగా వచ్చింది కదా, మనం ఇక ఎన్నే ఉందామని కొందరికి అనిపిస్తుంది. ఏంటంటే ఎక్కువ మనకి ఇంటికానే కొడుతుంది. ఎందుకంటే అక్కడ మన పరిస్థితులు, అక్కడ మనం తిరిగిన రోజులు, అక్కడ తాగిన రోజులు, అక్కడ అన్నీ గుర్తుంటాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పని ఉంటుంది తప్ప పండగలు, ఈ పండుగ ఉంది, సంక్రాంతి ఉంది, అది ఉంది ఉందని మనం ఇక్కడ ఉండయి. అవన్నీ మన లైఫ్ అక్కడ ఉన్నంత లైఫ్ ఇక్కడ ఉండదు. ఎందుకంటే మన పండుగ వచ్చిన తాపల ఇంటికాడ మనసు కొట్టుకుంటాం. ఎందుకంటే బాధ అనిపిస్తుంది, అబ్బా నా అక్కడ ఉంటే ఎంత మంచిగా ఉండు, మంచిగా అట్లా ఇట్లా అని మంచిగా అనిపిస్తుంది. కానీ అవన్నీ ఎందుకున్నాం? మన ఫ్యామిలీ కోసం. ఇక్కడ మన రూపాయి కష్టపడి వాళ్ళకు పంపిస్తే ఫ్యామిలీలో అప్పులు బిప్పులు మనకు కాల్ చేసి మనకంటూ ఒక్కోడు మాట అనకుండా ఒక కాళ్ళ ముంగట బతకద్దని మనం ఈ దేశం వచ్చినాం. అర్థమవుతుందా? మనం ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. నా కొడుకు వేయండు ఒక రోజుకు వాడు పోయి బాధపడలే అన్న నమ్మకం మన అమ్మ నాన్నకు ఉండాలని ఇక్కడికి వచ్చినాం. అర్థమైందా? మన బాధలు మన కష్టాలు ఇక్కడ అనుభవించి ఇక్కడ ఏమున్న జ్వరం వచ్చినా ఏం చేసినా మనం ఉంటాము. మన ఫ్యామిలీ కోసమే ఇక్కడ చేస్తున్నాం. అర్థం చేసుకునే ఫ్యామిలీ ఉంటే ఇవి అర్థమవుతుంది. ఫ్రెండ్స్ అయినా అర్థం చేసుకోర్రి. గల్ఫ్ దేశం ఒకసారి రండి, మీకు అర్థమవుతుంది గల్ఫ్ అంటే ఏంటిది, గల్ఫ్లో ఎలా ఉంటున్నాము, ఎలా తింటున్నాము, ఎలా ఉంటున్నాము. ఈ వీడియో అందరూ షేర్ చేయండి.